మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. టెహ్రాన్ పై బాంబులతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. ఏకంగా ఇరాన్ అధ్యక్ష భవనంపై అటాక్ చేసినట్లుగా తెలుస్తోంది. టెహ్రాన్లోని ప్రధాన భవనాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనంతో పాటుగా ఇరాన్ మిలిటరీ శిక్షణ కేంద్రంపై దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. టెహ్రాన్ కీలక ప్రాంతాలను నేలమట్టం చేశామంటూ ఇప్పటికే ఐడిఎఫ్ ప్రకటించింది. పార్లమెంట్ సహా ప్రధాన కార్యాలయాలే టార్గెట్గా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ దీనికి సంబంధించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. ఒక ట్విట్టర్లో దీనికి సంబంధించి ఒక పోస్ట్ కూడా చేసింది. నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను ఏ ఏ ప్రాంతాల్లో ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది అనేది ఒకసారి మీరు చూస్తున్నారు. మొదటిగా పైన మీకు కనిపిస్తోంది, అక్కడ మీకు క్లియర్గా 3 టార్గెట్స్ మేజర్గా కనిపిస్తున్నాయి. అందులో స్ట్రక్చర్ ఆఫ్ ది సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇరాన్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఆఫ్ ది సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒకటి, అలాగే ప్రెసిడెంట్ కాంప్లెక్స్, ఇది చాలా కీలకమైన భవనంగా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. పెజెష్కియాన్ టార్గెట్ అయినట్లుగా మనకు కనపడుతోంది. ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం ప్రెసిడెన్షియల్ కాంప్లెక్స్ని కూడా వీళ్ళు టార్గెట్ చేశారు, డెస్ట్రాయ్ చేసినట్లుగా తెలుస్తుంది. అసెంబ్లీ ఏరియా ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్, అక్కడ ఉండేటువంటి చాలా మంది నిపుణులు, ఆ ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నటువంటి సలహాదారులు చాలా మంది ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు అంటూ తెలుస్తోంది. సో ఈ 3 టార్గెట్స్ని సక్సెస్ఫుల్గా డెస్ట్రాయ్ చేశామంటూ ఇప్పటికే ఐడిఎఫ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. మీకు నేను ఆ మ్యాప్ కూడా చూపిస్తున్నాను, ఏ ఏ ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి, ఏమేం ఇప్పుడు డెస్ట్రాయ్ అయ్యాయి అనేది ఒకసారి మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. టెహ్రాన్లోని కీలక భాగాలని రీచ్ అయినట్లుగా కనపడుతోంది ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్. ఇక ఒక్కసారి ఆ పోస్ట్ నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మీకు స్ట్రక్ అంటూ కామెంట్ చేశారు. ద ఇరానియన్ రెజిమ్స్ లీడర్షిప్ కాంపౌండ్, ద సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ హ్యావ్ బీన్ డిస్మాంటిల్డ్ అంటూ ఇప్పటికే ఒక పోస్ట్ చేశారు. దిస్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ హెవీలీ సెక్యూర్డ్ అసెట్స్ ఇన్ ఇరాన్. The compound that housed the regime's most senior forum was struck by the IAF overnight using precious intelligence. IAF strike చేసింది అంటూ చెప్తున్నారు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్. ఇక the leaders behind this terror regime and the headquarters in which they sat have been eliminated. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు, ఆ హెడ్ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళు లీడర్స్ అందరూ ఎలిమినేట్ అయ్యారు అంటూ ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. స్ట్రక్చర్ ఆఫ్ ది సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, ప్రెసిడెంట్ కాంప్లెక్స్, అసెంబ్లీ ఏరియా ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, అంటే కీలక సలహాదారులు ఉండేటువంటి ప్రాంతం, ప్రెసిడెంట్ కాంప్లెక్స్, ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి కాంప్లెక్స్, అలాగే సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనం, ఈ 3 కూడా డెస్ట్రాయ్ అయినట్లుగా తెలుస్తోంది. అనేక మంది కీలక సలహాదారులు ఇందులో ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రెసిడెంట్ స్థాయి వ్యక్తులు ఇప్పుడు బయట లేరు. ఇరాన్లో వాళ్ళందరూ కూడా బంకర్స్లో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. కానీ నష్టం మాత్రం చాలా తీవ్రంగా జరిగింది. ఎక్కడి నుంచి అయితే వాళ్ళ టాక్టికల్ మూమెంట్స్కి సంబంధించిన డిస్కషన్స్ అవుతాయో, వాళ్ళ వార్ఫేర్కి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఆ భవనాలన్నింటినీ పూర్తిగా ధ్వంసం చేసినట్లుగా ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనపడుతోంది. ఓవైపు హెజ్బుల్లాను ఉపయోగించుకొని ఇరాన్ తీవ్రమైనటువంటి దాడులు ఇజ్రాయెల్ మీద చేస్తుంటే, ఇజ్రాయెల్ టెహ్రాన్లోకి చొచ్చుకొచ్చి మరి టెహ్రాన్ లోపలికి వెళ్ళి ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ గుండె లోపలికి దూసుకు వెళ్ళి వాళ్ళ ఎయిర్ ఫోర్స్, ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఈ దాడులకి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ విజువల్ శాటిలైట్ విజువల్గా కనిపిస్తోంది. శాటిలైట్ నుంచి తీసినటువంటి ఆ విజువల్ మీకు నేను చూపిస్తున్నాను, ఆ వీడియోని మీకు చూపిస్తున్నాను, కొన్ని శాటిలైట్ ఫోటోస్ అండ్ డ్రోన్ విజువల్స్ మీకు చూపిస్తున్నాను. అవి అక్కడ ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాడులకి పాల్పడిన సమయంలో ఆ మొత్తం ప్రెసిడెంట్ బిల్డింగ్ ఇవన్నీ కూడా డెస్ట్రాయ్ అయిపోవడాన్ని మీరు ఒక్కసారి గమనించవచ్చు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పూర్తిగా అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా బూడిదైపోయింది. సో ఓవైపు ఇరాన్, అమెరికా మిత్ర దేశాలు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి చాలా కీలక ప్రాంతాల మీద దాడులు చేసుకుంటూ పోతుంటే, మరోవైపు ఇజ్రాయెల్ సైతం ఇప్పుడు విరుచుకుపడుతోంది. మరికొన్ని గంటల్లో అమెరికా సైతం వార్లోకి మరొకసారి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ 3 రోజుల వార్లో మొదటి రోజు మాత్రమే అమెరికా యుద్ధాన్ని చేసింది. ఆ తర్వాత గత 2 రోజులుగా ఇజ్రాయెల్ మాత్రమే ఇరాన్తో పోరాడుతూ వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది.
ఇప్పుడు అమెరికా కూడా రంగంలోకి దిగుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. అమెరికా కూడా మేము ఇక దాడులు చేయబోతున్నామంటూ ప్రకటించడాన్ని మనం చూస్తున్నాం. ఇట్స్ లిటిల్ క్యూరియస్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. నిజం చెప్పాలంటే అమెరికా ఇప్పుడు కొత్తగా ఏం ప్రకటిస్తోంది? ఇట్స్ లిటిల్ స్కేరీ అండ్ క్యూరియస్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సిచ్యువేషన్. ఎందుకంటే అమెరికా ప్రకటన చూసిన తర్వాత సరికొత్త దాడులు, సరికొత్త ఆయుధాలు ఏవో ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన యుద్ధం అసలు యుద్ధమే కాదు అని చెప్పడాన్ని బట్టి చూస్తే మరింత భయంకరమైనటువంటి దాడులు ఉండబోతున్నాయంటూ మనకు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వరుసగా గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేసుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు ఇరాన్ లోపలికి వెళ్ళి ఇరాన్ యొక్క కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఈవెన్ టెహ్రాన్ వరకు రీచ్ అవ్వగలిగింది అంటే మనం ఒక్కసారి సిచ్యువేషన్ని అర్థం చేసుకోవచ్చు. టెహ్రాన్ లోపలికి ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ వెళ్ళింది. ద ఇరాన్ టెర్రర్ రిజీమ్ లీడర్షిప్ కమాండ్ సెంటర్ అంటూ ఇక్కడ ఇజ్రాయెల్ ప్రకటిస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఉగ్రవాద స్థావరాలు, అంటే ఆ ప్రభుత్వ స్థావరాలు కాదంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ కాంప్లెక్స్ కానీ, లేదంటే ఏరియా ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ కానీ, అలాగే సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇరాన్ని ఒక ఉగ్రవాద దేశంగా చెప్తూ ఇవన్నీ ఉగ్రవాద స్థావరాలు అంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. అయితే దీంట్లో ఎవరెవరు స్పెసిఫిక్గా ప్రాణాలు కోల్పోయారు అనేది తెలియాల్సి ఉంది. ఎవరెవరు ఇందులో ఉన్నారు ఈ బిల్డింగ్స్లో, ఆ సమయానికి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనే దానికి సంబంధించి ఇంకా ఒక అఫీషియల్ డీటెయిల్స్ మనకి రావాల్సి ఉంది. కానీ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇచ్చినటువంటి ఆ ట్వీట్ నేను మీకు చదివి వినిపించాను. వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ నేను మీకు చూపించాను. హౌ దే డెస్ట్రాయిడ్ అనేది కూడా చాలా క్లియర్గా వాళ్ళు కొన్ని వీడియోస్ని కూడా రిలీజ్ చేయడాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. సో యుద్ధం మరొకసారి ఈరోజు నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు కొద్దిగా కంపారిటివ్లీ మొదటి రోజుతో పోల్చుకుంటే కొద్దిగా స్లో అయినట్లు అనిపించింది. అంటే యుఎస్ ఇన్వాల్వ్మెంట్ తగ్గడంతో అలా ఉండొచ్చు అనుకోవచ్చు మనం. కానీ ఇప్పుడు మరొకసారి తీవ్రత మరింత పెరగబోతోంది. మొదటి రోజు మనం చూసినటువంటి యుద్ధం కంటే మరింత భయంకరమైన యుద్ధం మొదలవబోతోంది. ఎందుకంటే ఓవైపు టెహ్రాన్లోకి దూసుకొచ్చేస్తున్నాయి ఐఏఎఫ్ ఫైటర్ జెట్స్, మరోవైపు హెజ్బుల్లాని ఉపయోగించుకొని ఇజ్రాయెల్ బోర్డర్ అంతా కూడా విధ్వంసం చేసి పడేస్తుంది ఇరాన్. ఇక మరోవైపు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ స్టోర్స్ని, రిఫైనరీస్ అన్నిటినీ ధ్వంసం చేస్తూనే ఉంది. సో ఇలా విధ్వంసం పెరుగుతోంది. అమెరికా ఇక పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాల్సిన సమయం ఆసనమైంది అంటూ చెప్తోంది. మరోవైపు ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ కీలక నాయకుల్ని హతం చేసే స్థాయి వరకు ఇరాన్ రీచ్ అవుతుంది. నెతన్యాహు బిల్డింగ్ మీద కూడా ఇరాన్ దాడి చేసిందంటే పరిస్థితి ఎంత ఇంటెన్స్గా ఉంది, ఇరాన్ ఎంత క్లియర్గా ఎంత స్ట్రాటజిక్గా మూవ్ అవుతుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. సో మొత్తం మీద ఇప్పుడు ఈ 3 ప్రాంతాలు ధ్వంసమయ్యాయంటూ ప్రకటించారు. అతి త్వరలో మరిన్ని ధ్వంసం అవ్వబోతున్నాయంటూ కూడా ప్రకటించారు. ద ఇరాన్ రిజ్యూమ్స్ లీడర్షిప్ కాంపౌండ్, ద సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ హ్యావ్ బీన్ dismantled. This command headquarters was one of the most heavily secured assets in Iran. The compound that housed the regime's most senior forum was struck by the IAF overnight. IAF, Israel Air Force, overnight using the precise intelligence. అంటూ ప్రకటించింది. ద లీడర్స్ బిహైండ్ దిస్ టెర్రర్ రెజీమ్ అండ్ ద హెడ్ క్వార్టర్స్ ఇన్ విచ్ దే సాట్ హ్యావ్ బీన్ ఎలిమినేటెడ్ అంటూ ప్రకటించారు. సో ఈ వరుస దాడులకు సంబంధించి ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు కీలకమైనటువంటి సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. ఆర్టీవీని ఫాలో అవుతూ ఉండండి, అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండండి. అండ్ మీరు మీ అభిప్రాయాల్ని మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. వరుసగా జరుగుతున్నటువంటి యుద్ధకాండ మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఈ దాడులు చూస్తుంటే ఎవరు పై చేయి సాధిస్తున్నారు? అమెరికా మరొకసారి దాడులకు సంసిద్ధం అవుతానని చెప్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ని సైతం చాలా తీవ్రంగా ఇరాన్ దెబ్బ కొట్టగలుగుతోంది. సో ఓవరాల్గా మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి.